నుంచే, స్టేడియం కాడి నుంచే, ఎంఐజీ కాడి నుంచే, జగనన్న కాలనీ కాడి నుంచే, నగరవన శిల్పరామం కాడి నుంచే, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాడి నుంచే గతంలో కూడా ఈ లక్ష్మీపల్లి రోడ్డులో టీడీపీ గవర్నమెంట్ లో ఒక ఉర్దూ స్కూల్ ఉంది. ఉర్దూ స్కూల్ ఇప్పుడు కూడా పిల్లలు చేసి రెండు మీకు తెలుసు. ఇంకోటి ఏమంటే నగరవనం అక్కడ ఉంది, శిల్పారామం, ఇవన్నీ పనులు జరుగుతాయి, ప్రాసెస్ లో ఉన్నాయి. అదెందుకు నిలబడిపోయినాయి? వాటిని కొనసాగించండి. మన కేంద్రం జిల్లా కేంద్రం అయింది. జిల్లా కావాల్సిన హంగులన్నీ ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? అన్ని నిలిపేస్తారు. అవి ముందుకు సాగించండి. ముందుకి అది ముందుకు సాగిస్తే ఇక్కడ మున్సిపాలిటీ సంబంధించి మాట్లాడండి. ఫైనాన్స్ వచ్చేసి అప్పుడు నా వాళ్ళు ఎంత కావాలని చెప్పేసి ఎక్కువ ఆయన తీసుకున్నారు. ఎంత దగ్గర ₹1,00,00,000, 80 లక్షల నుంచి ₹1,00,00,000 కాంట్రాక్టర్ పని చేయాలి. ఆ డబ్బులు ఏం చేసాం? లాస్ట్ కరెంట్ బిల్లు కట్టాము, క్యాన్సల్ అయిపోతా అన్నాడు. ఇప్పుడు కాంట్రాక్టర్ తప్పు చేయడం అనేది శాంక్షన్ చేసే బాధ్యత నీదే. ఆ వాటికి ఇంత కావాలంటే శాంక్షన్ చేయించుకున్నారా? లేదు ఓటింగ్ ఫైనాన్స్ బడ్జెట్ ఒక నిమిషం అది కాదు. ఓటింగ్ ఫైనాన్స్ డబ్బులు పడిపోయిన తర్వాత టెండర్లు పిలుస్తారా? జరిగింది. ₹1,00,00,000 పని చేయలేక కాంట్రాక్టర్ చేయలేదు. నువ్వు ఎంత ఇది చేస్తున్నావు చెప్పు. కాంట్రాక్టర్ చేయలే. ముందు కూడా ఎక్స్పర్ట్ చేసేసారు ఆఫీసర్లు కలిసి. అట్లా జరగకుండా ఇప్పుడు కొంచెం దాన్ని కేర్ చేసుకొని దాన్ని మా బాడీలోనే మేము ఆక్యుపై చేసుకొని దాన్ని డెవలప్ చేసేటట్టు చూడాలని మనవి చేస్తున్నాం. ఆయన మా ఎమ్మెల్యే గారు వచ్చేసి ఎస్టీఎస్ గ్రాంట్ తెచ్చి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన డబ్బు మీరు కూర్చోడానికి కారణం ఆ డబ్బే. ఆ బిల్డింగ్ డబ్బు ఆయన ఇది చేసింది. ఇప్పుడు దానికి ఏదో సపరేట్ ఫ్రెండ్ పెట్టి అది కూడా మేమందరం పోయి వాళ్ళకు చెప్తాం సార్, బండిల వాళ్లకు మీరు ఎవరికి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, మీరు స్వతహాగా పెట్టుకుని వ్యాపారం చేసుకోండి, మున్సిపాలిటీకి వస్తే ఖాళీ చేయండి, వాళ్ళకి వస్తే వాళ్ళ ఇష్టం, అది కోర్టు ఉంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులకు అక్కడ డబ్బు వాళ్ళు ఇవ్వకూడదు, లేదు వాళ్ళు కలెక్ట్ చేయకూడదు, బండిల వాళ్ళ కాడ డబ్బు తీసుకోకూడదు. దానికి మీరు రండి, అందరూ ఒకసారి పోయి మేము ఒక టీముగా వాళ్ళకి చెప్దాం సార్, మీరు ప్రైవేట్ వాళ్లకు డబ్బు కట్టద్దండి, వాళ్ళకి ఇస్తే వాళ్ళకి హక్కు ఉన్నట్టే కదా. అన్యాగ్రంథమైందో ఏమైందో అది ఎంత విడుతుందో దాన్ని వెలికి తీసి దాన్ని ఇది చేసి బఫర్ జోన్ అని చెప్పి ఇంతకుముందు కమిషనర్ గారు ఆడ బిల్డింగ్ ఏమో చేశారు, అది ఆక్యుపై చేసుకున్నారా, దాన్ని క్లియర్ చేసినారా, ఇంకా ఏమైనా ఉంటే టౌన్లో లేవో బఫర్ జోన్లు ఆక్యుపై చేసుకునేటువంటి క్లియర్ చేస్తారా, ఇది ఎట్లా నాకు ఇది కావాలి. సమస్య చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడనా